హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ప్లీజ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఒకసారి కామెంట్ చూడండి. ఇలాంటి కామెంట్లు వస్తాయనే, చెత్త కామెంట్లు వస్తాయని నేను ఎన్ని సంవత్సరాల నుంచి హస్బెండ్ని చూపించుకొని ఒక్కదాన్నే వీడియోస్ చేసుకున్నాను ఇప్పటివరకు కూడా. నేను ఎందుకు చూపించలేదు అంటే, ఇలాంటి కామెంట్స్ వస్తాయని నేను లేచిన కాంచి 10 మందిలో ఉంటాను. ఇప్పుడు బ్యాండ్కి వెళ్తాను, ఆర్కెస్ట్రాలకు వెళ్తాను. నార్మల్ హస్బెండ్స్ ఉండి ఆడవాళ్ళు బయటికి వెళ్తేనే వాళ్ళు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. ఇంకా అలాంటప్పుడు నాకు ఇలాంటి అసలు ఏమీ తెలియని భర్త ఉన్నాడని తెలిస్తే నన్ను ఎంతమంది ఇది చేస్తారో నాకు తెలుసు. నేను అలాంటి ఏం చేయకుండా ఉండాలని నేను ఇప్పటివరకు ఎవ్వరికి చెప్పుకోలేదు. అసలు ఇప్పటికి తెలియదు, మ్యాక్సిమం బయట వాళ్ళు ఎవ్వరికి తెలియదు నాకు ఇలాంటి భర్త ఉన్నాడని. ఇప్పుడే నేను కూడా చాలామంది నన్ను చాలా రిక్వెస్ట్గా అడిగిన వాళ్ళు, యశ్వంత్ వాళ్ళ డాడీని చూడాలని చాలా ప్రేమగా అడిగారు, చాలా ఇదిగా అడిగారు. అడిగిన వాళ్ళందరికీ నేను సమాధానం చెప్దాము, ఇప్పటికైనా ఊరికే చూపిద్దామని చూపించాను. కానీ ఇలాంటి కామెంట్స్ వస్తాయని నాకు తెలుసు, అందుకే చూపించలేదు. కానీ చూపించాల్సి వచ్చి చూపించాను. చూసారండి ఎలాంటి కామెంట్ పెట్టారు. నాకు సేమ్ యశ్వంత్ వాళ్ళ నాన్న లాంటి కొడుకునిచ్చి నన్ను ఇలాంటి కామెంట్లు బయట లేకపోతే ఎన్ని అనేవాళ్ళు, ఇలా లేకపోతే వీడు కూడా ఆ కామెంట్లు అన్నిటి నుంచి నన్ను చాలామందితో అనిపించుకోకుండా దేవుడు నాకు ఇలాంటి బిడ్డనిచ్చాడు, సేమ్ తండ్రిలాగా. లేకపోతే ఎంతమంది ఎన్ని మాటలు అనేవాళ్ళు. ఇప్పుడు ఈ ఒక్క వీడియో పెడితేనే ఆయన ఎవరో ఇంత పెద్ద కామెంట్ పెట్టేశారు. అసలు మాకు డౌటు ఎలా అలాంటి ఆయన కానీ ఒకసారి చదవండి. నాకు అది చెప్పడానికి కూడా చాలా 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 చిరాగ్గా ఉంది. అవన్నీ నేను చెప్పుకోలేను కదండి, అర్థం చేసుకోమని నా తలరాతలో నాకు రాసాడు దేవుడు. అలా జరిగిపోయినాయి, అలా ఉండిపోయాను ఇప్పుడు 10 సంవత్సరాలు. ఇప్పుడు మా మధ్య మాత్రం చాలా పెద్ద సమస్య వచ్చి నేను ఎంత పెద్ద సమస్యల్లో ఉన్నానో మీకు ఎవరికి తెలియదు. నిజంగా చెప్తున్నాను, నా జీవితం మొత్తం ఇలా రివర్స్ అయిపోయింది. అది చెప్పాల్సిన రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తానండి. ప్లీజ్ దయచేసి నన్నేం అలాంటి మాటలు అనకండి. ప్లీజ్ సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఫాలో చేసి మాకు ఇది చేయండి. చాలా చాలా రుణపడి ఉంటాను మీ అందరికీ, ప్లీజ్. కానీ నాకు ఎన్ని సమస్యలు ఇచ్చినా సరే నేనేం పట్టించుకోదలుచుకోలేదండి. నేను చాలా హ్యాపీగా నా పిల్లలతో గడపాలనుకుంటున్నాను. అందుకే ప్రతి చోటకి, ప్రతి ప్లేస్కి వెళ్ళిపోతాను, కష్టపడతాను, నా డబ్బులతో నేనే ఎంజాయ్ చేస్తాను, పిల్లల్ని ఎంజాయ్ చేపిస్తాను, పిల్లలకు కావాల్సినవి కొనిపెడతాను. సమస్యలు దేవుడే కుళ్ళిపోవాలి నన్ను చూసి, ఎన్ని బాధలు ఇచ్చినా ఇది నవ్వుతుంది ఏంటని నిజంగా చెప్తున్నా. ఎలా కళ లాక్కొచ్చే జీవితానికి పెద్ద సమస్య పెట్టాడు దేవుడు. ఆ సమస్య నుంచి కూడా ప్రస్తుతానికి పడ్డాను. దేవుడి దయ, ఇంకా మీ దయ. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ. చిన్ను చెప్పునానా? థ్యాంక్ యూ అండి మీ అందరికీ.